Hello, Gate Warriors and Gate Aspirants. So welcome back to Daviri Academy. And this is me, Ravi Kumar Sav, All India Gate 21st ranker in Gate 2000. And Gratuity Aptitude Test Engineering and 2025 రాస్తున్న వాళ్ళందరికీ మరి అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. మరి అదేవిధంగా మరి వెల్కమ్ చెప్తున్నాను. ఈ విధంగా మనం గేట్ పేపర్ సిలబస్ అయితే చూద్దాం. ఈరోజు మనం గ్రాట్యుటీ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్లో భాగంగా 2025లో భాగంగా మనం గేట్ సిలబస్ అయితే ఈరోజు అయితే మనం ఒక టాపిక్ అయితే కవర్ చేద్దాం. కంప్యూటర్ సైన్స్ ఎక్కువగా రాసేది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే ఇది ఎవరు రాయొచ్చు అంటే సిఎస్సి వాళ్ళు కానీ ప్లస్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయవచ్చు. దీని సిలబస్ ఏ విధంగా ఉండదు మనం చూద్దాం, ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. డైలీ 1 by 1 సిలబస్ మనం అన్నీ అయితే ఒకసారి చూడలేము కాబట్టి ఇక్కడ సిలబస్ ఉండే మెయిన్ అందరు రాసేది సిఎస్సి ప్లస్ ఐటీ, తర్వాత ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను, అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఇలా అన్ని ఇండివిజువల్గా మనం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి నేను డిస్కస్ చేయబోతున్నాను ఏమేమి సిలబస్ ఉంది. మరి ఆ విధంగా మరి మనం ముందుకెళ్దాం. అదేవిధంగా ఇప్పుడు మనం కంప్యూటర్ సైన్స్ చూసినట్టయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది సిఎస్సి వాళ్ళు రాయవచ్చు, ఇది యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కూడా రాయవచ్చు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గేట్ సిలబస్ ఏ విధంగా ఉందో మరి చూద్దాం. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్ అంటారు దీన్ని. ఇది ముందు మనకి సబ్జెక్ట్ వచ్చి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అయితే ఉండదు, ఇది మ్యాథమెటిక్స్ అయితే కామన్. తర్వాత ఈ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. మనకు బీటెక్ సిలబస్ ఇది మనకి ఎస్పెషల్ ఎవరికంటే మనకు ఇది బీటెక్ సిలబస్. మన బీటెక్ని బట్టి దోస్ ఆర్ స్టడీయింగ్ ఫైనల్ సెమిస్టర్ అండ్ ఫైనల్ ఇయర్ 20 బీటెక్ those can write those are eligible for గేట్ 2025. అదేవిధంగా ఇది బీటెక్ సిలబస్ అమ్మ, ఇది ఐపీ సిలబస్ అయితే కాదు. కొంతమంది మన సబ్స్క్రైబర్లు ఐపీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇది ఓన్లీ బీటెక్ సిలబస్. డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, ప్రపోర్షనల్, ఫస్ట్ ఆర్డర్ లాజిక్, సెట్, రిలేషన్స్, ఫంక్షన్స్, పార్షియల్ ఆర్డరు, లాటిసిస్, గ్రూప్స్, కనెక్టివిటీ, మ్యాచింగ్, కలరింగ్, కాంబినేషన్, కాంబినేట్రిక్స్, కౌంటింగ్, రికరెన్స్, రిలేషన్ అండ్ జనరిక్ ఫంక్షన్, లీనియర్ ఆల్జీబ్రా, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, సిస్టమ్, లీనియర్ ఈక్వేషన్స్, ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్, మన ఐపీలో కూడా అన్నీ ఉంటారు. ఇంటర్మీడియట్ ఎల్యూ డికంపోజిషన్, క్యాలిక్యులస్, లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియేట్, మ్యాక్సిమం, మినిమం, థియరమ్ అండ్ ఇంటిగ్రేషన్. ప్రాబబిలిటీలో ర్యాండమ్ వేరియబుల్స్, యూనిఫామ్, నార్మల్ ఎక్స్పెన్షన్. ఈ విధంగా మరి సిలబస్ అయితే ఉంది. ఒకసారి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అయితే ఒక సబ్జెక్టు. తర్వాత మనకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అయిన తర్వాత డిజిటల్ లాజిక్ అమ్మ, వీటిని మనం అందరూ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని కూడా అంటారు. మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఇది సిలబస్, ఇది డిజిటల్ లాజిక్ గేట్స్ చేర్చుకుంటే బూలియన్ ఆల్జీబ్రా, కంప్యూటేషనల్ సీక్వెన్షియల్ సర్క్యూట్, మినిమైజర్, నంబర్ రిప్రజెంటేషన్ అండ్ కంప్యూటేషనల్ అర్థమెటిక్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్. బూలియన్ ఆల్జీబ్రా, డిజిటల్ లాజిక్ అనే ఒక సబ్జెక్ట్ అయితే ఉంటుంది. థర్డ్ ఇయర్లో కానీ ఫైనల్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో రావచ్చు. ఇది మోస్ట్ ఆఫ్ ది వీ షుడ్ గెట్ ఇన్ సెకండ్ ఇయర్. అదేవిధంగా కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ అమ్మ. ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ మనకి 8085, 8086 మైక్రో ప్రాసెసర్, ఆ విధంగా రిలేటెడ్గా కొన్ని ఉండొచ్చు. మనకు మిషన్ ఇన్స్ట్రక్షన్స్, అర్థమెటిక్, అసెంబ్లీ లాంగ్వేజ్ అమ్మ, మిషన్ ఇన్స్ట్రక్షన్ మోడ్స్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్స్, డేటా పాత్ అండ్ కంట్రోల్ యూనిట్, ఇన్స్ట్రక్టింగ్ పైప్ లైన్స్ అండ్ హజార్డ్స్, మెమరీ అంటే 3 పైప్ లైన్, 3 మోడ్, ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, ఆ విధంగా ఉండొచ్చు. మనకి పైప్ లైన్లో 3 అండ్ ఇన్స్ట్రక్షన్ పైప్ లైన్లో 3 and 5 పైప్ లైన్. 3 అంటే ఫెచ్, డీకోడ్ అండ్ ఎగ్జిక్యూట్. 5 పైప్ లైన్లో ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, సంథింగ్ ఇంకోటి ఉంటుంది. ఈ విధంగా మనకి సిస్క్ ఆర్కిటెక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇది మనకి సిస్క్ వర్సెస్ రిస్క్ ఆర్కిటెక్చర్లో కూడా రిస్క్ ఆర్కిటెక్చర్ అంటే ఆర్మ్ ప్రాసెసర్. మనకి సిస్క్ అంటే ఇంటెల్ 8086
ఈ ఇంటెల్ x86 ప్రాసెసర్. ఆ విధంగా మెయిన్ మెమరీ అండ్ సెకండరీ స్టోరేజ్, ఇంటర్ఫేస్, IO ఇంటర్ఫేస్, ఇంటరప్ట్, DMA మోడ్ ఈ విధంగా మనకి ఉండటం జరుగుతుంది. తర్వాత ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్, మనకు ఒక ప్రోగ్రామ్ కూడా ఇస్తాడు. ప్రోగ్రామింగ్ ఇన్ C అండ్ రికర్షన్, ఎరేసు. సపోజ్ C ప్రోగ్రామింగే ఇచ్చాడు మెయిన్. C ప్రోగ్రామింగ్లో మీరు మెయిన్ ఎంత ఎక్స్పర్ట్ ఉంటే అంత ఈ సబ్జెక్ట్ ఈజీగా లాజికల్గా ఉంటుందమ్మా ఇది. సపోజ్ ఒక ప్రోగ్రామింగ్ ఇచ్చి దీనిలో కంపైలేషన్ ఎర్రర్ ఇస్తుంది. సపోజ్ ఒక ప్రోగ్రామింగ్ ఇస్తాడు వాడు, వెదర్ దట్ గెట్ కంపైల్డ్ ఆర్ నాట్, ఎనీ కంపైలేషన్ ఎర్రర్, బిల్డ్ ఎర్రర్స్, ఎనీ లింకర్ ఎర్రర్స్ అని అడుగుతాడు అన్నమాట. సపోజ్ ఒక ప్రోగ్రామ్ వాడే ఇచ్చి ఇక్కడ మధ్యలో ఏం మిస్ అయ్యింది, తర్వాత లైన్ నెంబర్ 10లో ఏం మిస్ అయింది, లైన్ నెంబర్ 20లో ఏం మిస్ అవుతుంది. తర్వాత మన ప్రోగ్రామింగ్ ఇన్ C ప్రోగ్రామింగ్ వస్తే చాలమ్మా, మీకు జావా కానీ పైథాన్ కానీ పెద్ద లాంగ్వేజెస్ ఇక్కడ ఏమి, కంప్యూటర్ సైన్స్ అంటే జస్ట్ C ప్రోగ్రామింగ్, పైథాన్ ఈజ్ ఎనఫ్. ప్రోగ్రామింగ్ C, రికర్షన్, ఎరేసు, స్టాక్స్, క్యూస్, లింక్ లిస్ట్, డేటా స్ట్రక్చర్స్, ఇవి డేటా స్ట్రక్చర్స్ కింద వస్తాయి. DS డేటా స్ట్రక్చర్స్ అనేవి మనకి సెకండ్ ఇయర్ బీటెక్లో ఉంటాయి. డేటా స్ట్రక్చర్ ఈజ్ కామన్ ఫర్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ EC వాళ్ళకి కామన్గా ఉంటుంది, CSE వాళ్ళకి కామన్గా ఉంటుంది, IT వాళ్ళకి కామన్గా ఉంటుంది. అదేవిధంగా ట్రీస్, ఇవి లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అయితే ఇవి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అమ్మ. నాన్ లీనియర్ ట్రీస్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. అదేవిధంగా అల్గారిథమ్స్, సెర్చింగ్ అల్గారిథమ్, షార్టింగ్ యాజ్. మనకి ఏదైనా మనం ఇవి ఏదైనా ఎగ్జామ్, మనకి ఏదైనా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఈ ప్రోగ్రామింగ్ డేటా స్ట్రక్చర్లో ఎవరు పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకి తీసేస్తారమ్మా. ఒక 50 లక్షల జీతం ఇచ్చారంటే వీటిల్లో ఎవరు పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకే ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది నాట్ ఓన్లీ ఫర్ గేట్ ఎగ్జామినేషను, ఈ ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్ అల్గారిథమ్స్లో ఎవరు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకే మనకి. అదేవిధంగా 50 లక్షల ప్యాకేజీ, 40 లక్షల ప్యాకేజెస్ ఎలా ఇస్తున్నారమ్మా. We used to go in, I'm working in a software organization, I used to go campus interviews. I ask most algorithms and programming data structures as freshers. తర్వాత అసెంప్టిక్, వర్స్ట్ కేసు, టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ, అల్గారిథమ్ డిజైన్, గ్రీడీ, టైం ప్రోగ్రామింగ్, డివైడ్, గ్రాఫ్స్, ఈ విధంగా మనకి ఈ విధంగా ఉంటాయి. తర్వాత వచ్చినప్పుడు మనకి ఈ 6th వచ్చేసి థియరీ ఆఫ్ కంపిటీషన్. ఇది 3rd ఇయర్లో రావచ్చు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఫైనైట్ ఆటోమేటా, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్, పుష్ డౌన్ ఆటోమేటా, రెగ్యులర్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్, పంపింగ్ లెమా, డ్యూరింగ్ ఫిలం, ఈ విధంగా ఉండొచ్చు. తర్వాత కంపైలర్ డిజైన్, ఇది ఒక సబ్జెక్ట్ అమ్మ. ఇది నాకు తెలిసి 3rd ఇయర్లోనే వస్తుంది అనుకుంటా. CSE వాళ్ళకి ప్లస్ IT వాళ్ళకి ఇది రావచ్చు. కంపైలర్ డిజైన్, ఇంకా లెక్సికల్ అనాలిసిస్, పార్సింగ్, ఎట్లా పార్స్ చేస్తాం, తర్వాత సింటాక్స్, డైరెక్షన్, ట్రాన్స్లేషన్, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, తర్వాత ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్, తర్వాత లోకల్ ఆప్టిమైజేషన్, డేటా ఫ్లో అనాలిసిస్, కాన్స్టెంట్ ప్రాపగేషన్, లైవ్లీనెస్ అనాలిసిస్, కామన్ సబ్ అనాలిసిస్. ఈ విధంగా మనకి 8th చాప్టర్ ఆపరేటింగ్ సిస్టమ్. మీకు తెలుసు కానీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్. సపోజ్ మనకు హార్డ్వేర్ ఉంటే హార్డ్వేర్ మీద ఆపరేటింగ్ సిస్టమ్. సపోజ్ x86 ప్రాసెసర్ ఉందనుకో, x86 ప్రాసెసర్లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఏంది, విండోస్, లైనెక్స్, ఆర్టాస్, VX వరకు ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నమాట. ఆపరేటింగ్ సిస్టంలో సిస్టమ్ కాల్స్, ప్రాసెస్ థ్రెడ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాసెస్ అండ్ థ్రెడ్, and inter-process communication between process 1 and process 2. How inter-process communication can be performed to send the data from one process to another process. అదేవిధంగా కంకరెన్సీ అండ్ సింక్రనైజేషన్. సపోజ్ త్రూ 2 థ్రెడ్స్ ఉన్నాయి అనుకో, హౌ two threads, multiple process can synchronize with each other. Deadlock, CPU, IO scheduling, ఇవి అన్ని లైనక్స్ కర్నల్ కాన్సెప్ట్స్. ఇవి కర్నల్ కాన్సెప్ట్, either it is belongs to the Windows or Linux, whatever maybe. Those are common. అదేవిధంగా మెమరీ మేనేజ్మెంట్, వర్చువల్ మెమరీ, ఫైల్ సిస్టమ్, ఈ విధంగా మనకి ఉండటం జరుగుతుంది. తర్వాత మనకి ఇవన్నీ ఇంపార్టెంట్. డేటాబేస్ అంటే SQL తెలుసు మనకి. SQLలో ఒక డేటాని దానిలో స్టోర్ చేస్తాం. ఒక డేటా వచ్చిందనుకో మనం బయట నుంచి, వీ హ్యావ్ టు స్టోర్ ఇట్, లేటర్ వీ నీడ్ టు ఫెచ్ ఇట్. స్టోర్ అండ్ ఫెచ్, స్టోర్ చేస్తాం, ఫెచ్ చేస్తాం, ఆ రికార్డ్స్ని ఫెచ్ చేస్తాం. IR మాడ్యూల్, రేషనల్ ఆల్జీబ్రా, ట్రిప్లస్ క్యాలిక్యులస్, SQL, ఇంటిగ్రల్ కాన్స్టెంట్, నార్మల్ ఫార్మ్స్, ఫైల్ ఆర్గన్, ఇండెక్సింగ్, B ట్రీస్,
ట్రాన్స్లేషన్ కాంకర్. ఇది డేటాబేస్కి సంబంధించిన SQL అనేది స్టాండర్డ్ డేటాబేస్ అమ్మ. తర్వాత మనకు ఒరాకిల్ ఇవన్నీ వచ్చినాయి. కానీ తర్వాత మరి ఇంపార్టెంట్ టాపిక్, ఇది ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. ఐ యూస్ టు వర్క్ ఇన్ దిస్ సెక్షన్ బేసికల్లీ కంప్యూటర్ నెట్వర్క్. ఈ కంప్యూటర్ నెట్వర్క్స్కి ఒక బుక్ అయితే తనెన్బామ్ అనే బుక్, కత్తిలాంటి బుక్ ఇది. తనెన్బామ్, ఆండ్రూస్ తనెన్బామ్ అనే కంప్యూటర్ నెట్వర్క్. ఆ బుక్ ఉండే సరిపోద్ది, ఎనఫ్. ఐ కెన్ ప్రిఫర్ ఫర్ ద తనెన్బామ్ బుక్. ఇది ద కాన్సెప్ట్ లేయరింగ్. దానిలో జస్ట్ లేయర్స్ ఉంటాయి, డిఫరెంట్ లేయర్స్ మనకి ఏముంటాయి. ఫిజికల్ లేయర్ నుంచి సపోజ్ ఫిజికల్ లేయర్ టాప్ అయితే 7 లేయర్స్ ఉంటాయి. అప్లికేషన్ ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్. మనం మోస్ట్ ఆఫ్ ద యూస్ టు వర్క్ ఇన్ అప్లికేషన్ లేయర్. ఎనీ సాఫ్ట్వేర్ డెవలపర్ యూస్ టు డెవలప్ ఇన్ అప్లికేషన్ లేయర్లో డెవలప్ చేస్తాం. కాబట్టి నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, రోటర్స్ స్విచ్చెస్ ఇవన్నీ నెట్వర్క్ లేయర్లో ఉంటాయి. దానికి సంబంధించిన సిలబస్ అనేది OSI మోడల్. OSI అనేది రిఫరెన్స్ మోడల్. కంప్యూటర్ నెట్వర్కింగ్లో OSI అనేది రిఫరెన్స్ మోడల్. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే OSI లేయర్ను ఫాలో అవ్వాల్సింది. ఇది స్టాండర్డ్, IETF స్టాండర్డ్. ఇది IETF ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్. దీని ఏమంటారమ్మా? ఇంటర్నెట్ ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ అంటాం. OSI TCP/IP ప్రోటోకాల్ స్టాక్, బేసిక్ ప్యాకెట్ సర్క్యూట్, వర్చువల్ సర్క్యూట్ స్విచ్చింగ్, డేటా లింక్ లేయర్, ఫ్రేమింగ్, ఎర్రర్ కరెక్షన్ అండ్ డిటెక్షన్, ఫ్రేమింగ్ యాక్సెస్ కంట్రోల్, మ్యాక్ లేయర్, ఈథర్నెట్ బ్రిడ్జింగ్, రౌటింగ్ ప్రోటోకాల్, షార్టెస్ట్ పాత్ అంటే OSPF రౌటింగ్ ప్రోటోకాల్స్ L3లో, ఫ్లడ్డింగ్, డిస్టెన్స్ వెక్టర్, లింక్ స్టేట్ రౌటింగ్, అదేవిధంగా ఫ్రాగ్మెంటేషన్, IP అడ్రస్సింగ్, IP ఫర్ CIDR నోటేషన్, బేసిక్స్ ఆఫ్ IP సపోర్ట్ ప్రోటోకాల్, ARP, DHCP, ICMP, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్, NAT, ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఫ్లో కంట్రోల్, కంజంక్షన్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయి. ఇవి ఒక్కొక్క లేయర్ గురించి ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ లేయర్లో UDP, TCP ఉంటాయి. అప్లికేషన్ లేయర్లో ఈ విధంగా మరి DNS ఈ విధంగా మరి ఉండటం అయితే జరుగుతుంది. మ్యాక్ లేయర్లో ఉంటాము, తర్వాత నెట్వర్క్ లేయర్లో ఉంటాము, తర్వాత ట్రాన్స్పోర్ట్ లేయరు, తర్వాత అప్లికేషన్ లేయర్. డిఫరెంట్ లేయర్స్, 1 to 7 లేయర్స్. ఈ రెండు మనం టాపిక్ కరెక్ట్గా ఉంటే మీరు సరిపోతుంది. ఎవరైతే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే బీటెక్ ఫైనల్ ఇయర్ చదివే స్టూడెంట్స్ ఉంటారు, మోస్ట్ ఆఫ్ ది కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఏంటంటే ప్లేస్మెంట్స్కి వెళ్తాం అలవాటు. ఎవరికైతే సపోజ్ కంప్యూటర్ సైన్స్ చదివి మేము IIT ఐ వాంట్ టు పెర్ఫార్మ్ డూ MTech ఇన్ IISc బెంగళూరు, IISc అనేది మనకి ఇప్పుడు ప్లేస్మెంట్ ఎవడైనా చేయొచ్చు. ఫైనల్గా మనం చదివేది ప్లేస్మెంట్. కొంతమందికి కోరిక ఉంటుంది, నాకు IIScలో చేయాలి, నాకు IITలో చేయాలి, IIT బాంబేలో చదవాలి, IIT ఖరగ్పూర్లో చదవాలి. వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఇదమ్మా. ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళ డ్రీమ్ ఉంటాయి. సపోజ్ నా ఏజ్, నేను IIScలో చేసే MTech, ఇప్పుడు నేను చేయాలంటే చేయలేను కదా. నాకు ఏజ్ అయిపోయింది, ఆ ఏజ్ని క్రాస్ అయిపోయింది. మీకు రైట్ టైము, మీ ఆపర్చునిటీని, మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా మనకి CSE ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన ఎవరైతే మనకి బీటెక్ చదువుతున్నారు ఫైనల్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఆ స్టూడెంట్స్ కూడా రాయవచ్చు. మనం ఎన్ని మార్క్స్కి ఏ విధంగా ఉంటుంది, మనకి ఎన్ని మార్క్స్ పెడతారు, గేట్ ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఎగ్జాము, ఎన్ని అవర్స్ అనేది ఒక క్లాసులో మరి ఒక వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. మరి ఈ వీడియోలో ఇంతవరకు మిగతా వీడియోల్లో ఈసీ సిలబస్ ఏంది, త్రిబుల్ ఏంది, మెకానిక్ ఈ విధంగా డిస్కస్ చేసుకుంటా మనం పోతాం. మనం కామెంట్ చేయండి, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మనం డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.